ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా రాష్ట్రాలను చుట్టేస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ తెలంగాణకు విచ్చేశారు. తన 2 రోజుల పర్యటనలో ఆయన 56,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారు. హైదరాబాద్ నుంచి భూపాలపట్నం వరకు 2,136 కోట్లతో నిర్మించిన నేషనల్ హైవే ప్రారంభిస్తారు. ఇలా కొన్ని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయబోతున్నారు. ఆ తర్వాత మోదీ బీజేపీ నిర్వహిస్తున్న బహిరంగ సభలో పాల్గొంటారు. తద్వారా ఇక్కడి నుంచే లోక్ సభ ఎన్నికల శంఖారావం పూరిస్తున్నట్లు అవుతుంది. సీఎం రేవంత్ రెడ్డి రైతులకు శుభవార్త చెప్పారు. రైతు బంధు పంపిణీ 10 రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు 4 ఎకరాల లోపు వారికి రైతు బంధు సాయం పంపిణీ పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. మిగతా వారికి కూడా వారం నుంచి 10 రోజుల్లో జమ చేస్తామని వివరించారు. లోక్ సభ ఎన్నికల కోడ్ వచ్చేలోగా ఖచ్చితంగా పంపిణీ పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆర్టీసీ బస్సులో ప్రయాణికులతో కలిసి ప్రయాణించారు. మార్చి 3 ఆదివారం హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ వెళ్తున్న టీఎస్ఆర్టీసీ బస్సులో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మంత్రి నందిగామ నుంచి షాద్ నగర్ వరకు ప్రయాణించారు. ప్రయాణ సమయంలో ప్రయాణికులతో ముచ్చటించారు. ప్రయాణికుల పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే మరో 1000 కొత్త బస్సులు వస్తున్నాయని, ఎవరికీ ఇబ్బందులు ఉండబోవని హామీ ఇచ్చారు. చిత్తూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను కలిశారు. సీఎం జగన్ తనకు అన్యాయం చేశారని, 2019 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన తనను అవమానించారని శ్రీనివాసులు చెప్పారు. తనకు అవకాశం కల్పిస్తే రాజంపేట లోక్సభ స్థానంలో పోటీకి సిద్ధమని తెలిపినట్లు సమాచారం. ఆయన పార్టీలో చేరేందుకు అంగీకరించిన పవన్, టికెట్ విషయమై ఆలోచిస్తామని, సర్వే రిపోర్టులు కూడా పరిశీలించాక తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లు సమాచారం. పవన్ తో భేటీ అయిన ఆరణి శ్రీనివాసులను వైఎస్ఆర్సీపీ అధిష్టానం సస్పెండ్ చేసింది. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో సిద్ధం అంటూ అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ కథనరంగంలోకి దూకింది. ఈ యుద్ధానికి సంసిద్ధం అంటూ టీడీపీ, జనసేన ఉమ్మడిగా ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీ సైతం కథనానికి కాలు దువ్వుతోంది. 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాల్లో పోటీ చేసి తమ సత్తా ఏంటో చూపించేందుకు సిద్ధమైంది. 2 రోజుల పాటు జరిగిన పార్టీ కీలక సమావేశాల్లో నాయకులను సిద్ధం చేయడమే కాకుండా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలుపెట్టింది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు. జనసేన అభ్యర్థుల 2వ జాబితా విడుదలకు కసరత్తు చేస్తున్నారు. 1-2 రోజుల్లో పవన్ కళ్యాణ్ 2వ లిస్టును ఫైనల్ చేయనున్నట్లు తెలుస్తోంది. టీడీపీతో పొత్తులో భాగంగా 24 సీట్లలో పోటీ చేస్తున్న జనసేన తొలి జాబితాలో 5 అభ్యర్థులను ప్రకటించింది. 2వ జాబితాలో 10 మంది అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. తిరుపతి నుంచి పోటీకి జనసేన పట్టుబడుతోంది. అంతేకాకుండా బలిజ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి కోసం ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. జనసేన పరిశీలనలో ఉమ్మడి చిత్తూరు జిల్లా బలిజ నేతల పేర్లు ఉన్నట్లు చెబుతున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ జారీ చేస్తున్న సమన్లను గత కొంతకాలంగా తిరస్కరిస్తూ వస్తున్నా ఎట్టకేలకు విచారణకు హాజరయ్యేందుకు ఒప్పుకున్నారు. మార్చి 12 తర్వాతే తాను దర్యాప్తు సంస్థ ఎదుట హాజరవుతానని తెలిపినట్లు సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 4 నుండి 12 వరకు 10 రోజుల పాటు రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలలో పర్యటన చేయనున్నారు. తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్, జమ్మూ మరియు కాశ్మీర్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ మరియు ఢిల్లీ పర్యటన చేయనున్నారు. రాబోయే లోక్సభ ఎన్నికలకు మద్దతును పెంచేందుకు ఓటర్లతో వ్యూహాత్మకంగా 29 కార్యక్రమాల్లో మోదీ పాల్గొననున్నారు. ఈ పర్యటన ప్రధానమంత్రికి విభిన్న ప్రాంతాలు మరియు వర్గాలతో అనుసంధానం కావడానికి, సమస్యలను పరిష్కరించేందుకు మరియు ఎన్నికలకు ముందు ప్రజల సెంటిమెంట్ను రూపొందించడానికి కీలకమైన వేదికగా ఉపయోగపడుతుంది.
ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని వేగంగా హాస్పిటల్ కి తరలించి ప్రాణాలు కాపాడే లక్ష్యంతో పౌర విమానయాన శాఖ ఎయిర్ అంబులెన్స్ సేవలను ప్రారంభించింది. హెలికాప్టర్ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ పేరుతో ఈ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో భాగంగా మొదట రిషికేశ్ లోని ఏఐఎంఎస్ హాస్పిటల్లో ఒక ఎయిర్ అంబులెన్స్ పని చేయనుంది. ఇది దేశంలోనే మొట్టమొదటి ఎయిర్ అంబులెన్స్. ఈ హెలికాప్టర్ లో అత్యవసర వైద్య సేవలు అందించడానికి అవసరమైన అన్ని వైద్య పరికరాలు ఉంటాయి. త్వరలో ఈ సర్వీసును దేశవ్యాప్తంగా విస్తరించాలని పౌర విమానయాన శాఖ భావిస్తున్నది. చైనా యుద్ధాల కోసం సరికొత్త వ్యూహాలను సిద్ధం చేస్తున్నది. కాల్పులు జరుపగల రోబో శునకాలను అభివృద్ధి చేస్తున్నది. ఈ రోబో కుక్కలు పెద్ద ఎత్తున కాల్పులు జరపగలవని చైనా మిలిటరీ చెప్తున్నది. వీటిని ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ కు డిస్కస్ ను తీసుకెళ్లడం వంటి చిన్న పనులకు కూడా ఉపయోగిస్తున్నది. కానీ ఇదంతా ప్రచార ఆర్భాటమేనని విమర్శకులు చెప్తున్నారు. ఈ రోబో కుక్కల నిర్మాణ శైలి బట్టి అవి ప్రామాణిక ఆయుధాలను తట్టుకునేందుకు తగినవి కావని అంటున్నారు. అవి శిక్షణ పొందిన సైనికుడి లాగా వేగంగా ఖచ్చితత్వంతో కాల్పులు జరపడం అసాధ్యమని చెప్తున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ కు సమయం దగ్గర పడుతోంది. అన్ని జట్లు తమ వ్యూహాలకు పదును పెడుతుంటే డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ కు వరుసగా షాక్లు తగులుతున్నాయి. స్టార్ ఆల్రౌండర్ శివం దూబే ఇప్పటికే గాయపడగా తాజాగా ఓపెనర్ డెవాన్ కాన్వే సీజన్ అర్ధ భాగానికి దూరం కానున్నాడు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్ లో కాన్వే గాయపడ్డాడు. స్కానింగ్ల అనంతరం అతడి ఎడమ చేతి బొటన వేలికి సర్జరీ అనివార్యమని వైద్యులు చెప్పారు. దాంతో ఈ లెఫ్ట్ హ్యాండర్ త్వరలోనే సర్జరీ చేయించుకోనున్నాడు. అతడు కోలుకునేందుకు 8 వారాల పైనే, అంటే దాదాపు 2 నెలలు పట్టనుంది. జార్ఖండ్ యువ వికెట్ కీపర్ బ్యాటర్ రాబిన్ మీన్స్ గాయపడ్డాడు. శనివారం జరిగిన ప్రమాదంలో రాబిన్ ప్రయాణిస్తున్న బైక్ ను గుర్తు తెలియని వ్యక్తి ఢీ కొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రైవేట్ దవాఖానలో ప్రస్తుతం రాబిన్ చికిత్స పొందుతున్నాడని అతని తండ్రి ఫ్రాన్సిస్ మీన్స్ మీడియాకు వెల్లడించాడు. రాబిన్ కోలుకుంటున్నాడు. అతనికి పెద్ద గాయాలు ఏమీ కాలేదు. త్వరలోనే పూర్తిస్థాయిలో తేరుకుని బయటకు వస్తాడు అని పేర్కొన్నాడు. దేశవ్యాప్తంగా ఆన్లైన్ ట్రేడింగ్ స్కామ్లు పెరిగిపోవడం ఆందోళన రేకెత్తిస్తోంది. గత కొద్ది వారాలుగా పదుల సంఖ్యలో వ్యక్తులు ఈ తరహా స్కామ్స్ లో లక్షలాది రూపాయలు పోగొట్టుకున్నారు. ఇక లేటెస్ట్ గా గురుగ్రామ్ కు చెందిన డాక్టర్ సైబర్ నేరగాళ్ల చేతిలో భారీగా మోసపోయారు. స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ పేరుతో సైబర్ నేరగాళ్ల మాయాజాలానికి గురుగ్రామ్ లోని కేంద్రీయ విహార్ సొసైటీకి చెందిన డాక్టర్ పునీత్ సర్దానా ఏకంగా 2.5 కోట్లు నష్టపోయారు.